అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. గౌతమి చౌదరి, ధర్మా మహేష్ ఇష్యూ రోజుకు మలుపు తిరుగుతుంది. సో ఎక్కడ ఫుల్ స్టాప్ పడిద్ది అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఈవెన్ వాళ్ళిద్దరికి కూడా అర్థం కావట్లేదు. రీసెంట్గా ఏదైతే వీళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగిందో మధ్యలోకి సీన్ కట్ చేస్తే వాళ్ళ డాడీ రావటం, ధర్మా మహేష్ వాళ్ళ డాడీ రావటం, ఆయన అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చి చాలా సెన్సేషనల్ కామెంట్స్ గౌతమి మీద చేసి ఆయన మళ్ళీ అజ్ఞాతంలో వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు గౌతమి చౌదరి ఇన్స్టాగ్రామ్లో ఒక లైవ్ పెట్టి ఆవిడ మాట్లాడిన మాటలు నిజంగా వైరల్ అవుతున్నాయి. సో ఇన్నాళ్ళు గౌతమి చౌదరి ధర్మ మహేష్ ఇష్యూ అంటే చాలామంది గౌతమి చౌదరి ఓకే పర్వాలేదు, ఆ అమ్మాయి ఇండిపెండెంట్ ఉమెన్, ఈవెన్ నేను కూడా వీడియో చేశాను. ఆ అమ్మాయి అంటే ఒక అమ్మాయి రోడ్డు ఎక్కితే, నాకు న్యాయం కావాలని రోడ్డు ఎక్కితే తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను కూడా మాట్లాడాను ఒక జర్నలిస్ట్గా. సో అలాంటి ఆవిడ ఇంతమంది పాజిటివ్ వాళ్ళందరినీ ఉన్న గౌతమి చౌదరి ఇప్పుడు శేఖర్ భాష గురించి మాట్లాడటం నిజంగా ఆ అమ్మాయికి ఇప్పుడు దాకా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళంతా సిగ్గుపడుతున్న పరిస్థితి. ఎందుకంటే నా ఎంట్రుకు కూడా పేకలేవు నువ్వు శేఖర్ భాష నువ్వు అని ఆవిడ మాట్లాడిన మాట నిజంగా దారుణం. ఒక్కసారి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. కొజ్జగాడు వాడు శేఖర్ భాషగాడు వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ ఒరేయ్, నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్గా చెప్తున్నా, ఏదైనా పిక్కు. నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంటర్క ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఏమనుకుంటున్నారు అసలు? వాడెవడో ఈ బాత్రూమ్ స్టిక్ ఫేస్ వాడికి ఒక ప్రొఫెషన్ వచ్చింది, వాడికి ఒక బతికే లేదో ఒక ప్రొఫెషన్ వచ్చింది. అమ్మాయిల మీద డబ్బు సంపాదిస్తాడు, మళ్ళీ ఆడికో కూతురు. ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు రేప్ చేస్తే, అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. అయి వాడి ఎథిక్స్, అయి వాడి వాల్యూస్. విన్నారు కదా? అంటే ఈ శేఖర్ భాష వాళ్ళ కూతుర్ని రేపొద్దున ఎవరన్నా ఇది చేస్తే అప్పుడు కూడా మగాళ్ళు మంచోళ్ళే అంటాడా శేఖర్ భాష అంటూ గౌతమి చౌదరి మాట్లాడిన మాటలు విన్నాం. అసలు ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల. ఆ పిల్లతో నీకేంటి? శేఖర్ భాష ఒకవేళ నిన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి లేదు నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేశాడు అనుకోండి, అప్పుడు మీరు అనండి. అప్పుడు కూడా నేను వీడియో చేస్తా. శేఖర్ భాష నువ్వు ఎందుకు అన్నావు, నిజంగా ధర్మ తప్పు ఉంది కదా, దాని గురించి మాట్లాడండి. ధర్మ తప్పు పెట్టుకొని మీరు గౌతమి చౌదరిని ఎలా అంటారని చెప్పి నేను కూడా మాట్లాడితే జనాలు చర్చకు వస్తుంది. జనాల్లో కూడా మీరు రోడ్డు ఎక్కారు, మీకు న్యాయం కావాలన్నారు, చాలామంది మీతో ఉన్నారు. ఒక స్టార్టింగ్ పాయింట్లో ధర్మా మహేష్ మీద అనవసరంగా ఎలిగేషన్ చేస్తున్నారన్న గౌతమి చౌదరి అక్కడి నుంచి గౌతమి చౌదరిది తప్పేం లేదు, ఆ అమ్మాయి మంచిది, షీఈ్ ఏ ఇండిపెండెంట్ ఉమెన్, అందుకే ఇన్ని కష్టాలు. తర్వాత మీరు రిలీజ్ చేసిన వీడియోలు కావచ్చు, ఇలాంటి వాటిని చూసి చాలామంది మారిపోయారు. అబ్బాయికి వెళ్ళి ఆలోచించే వాళ్ళు కూడా, ఎవరైతే సోకాల్డ్ న్యూట్రల్ ఫ్యాన్ బేస్ ఉంటుందో వాళ్ళు కూడా పాపం గౌతమి చౌదరిది తప్పేం లేదు, ఆ అమ్మాయికి న్యాయం కావాలి, ఆ అమ్మాయి రోడ్డు ఎక్కింది, మరి రోజుకు ఒక అమ్మాయితో తిరిగితే తప్పు కాదా అంటూ మాట్లాడిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అసలు గౌతమి చౌదరిని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వైరల్ అవ్వడం పక్కన పెడితే అందరూ షేర్లు చేసేవాళ్ళు. ఇక్కడ గౌతమి చౌదరిని తిట్టేవాళ్ళు లేరు. ఎందుకు తిట్టరంటే మళ్ళీ ఎక్కడ మన మీద పడుద్దో అనే ఒక భయం.
నేను ఈ వీడియో చేసే ముందు ఒకళ్ళని అడిగాను అనమాట, ఏంటి అసలు గౌతమి చౌదరి మీద మీ కామెంట్ ఏంటి అని అంటే, ఆయన ఏమన్నారు తెలుసా, ఎందుకు ఏదో ఫన్నీగా ఉందని చెప్పి నేను షేర్ చేస్తాను తప్ప అక్కడ వచ్చి నేను రియాక్ట్ అవ్వను, ఏమైనా మీమ్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా మళ్ళీ నేను రియాక్ట్ అయితే వాళ్ళ టీమో లేకపోతే ఆవిడో మళ్ళీ నా మీద పర్సనల్గా నా మీద గ్రజ్ పెట్టుకొని నన్ను సాధిస్తూ ఉంటారు, నన్ను డిఫేమ్ చేస్తారు, ఇదంతా నాకు అవసరమా అంటూ ఆవిడ ఒక అతను చెప్పిన పరిస్థితి అనమాట. అంటే ఇప్పుడు టార్గెట్ ఆర్జే శేఖర్ అయితే శేఖర్ భాషను టార్గెట్ చేసుకో, వాళ్ళ పిల్లల్ని ఎందుకు తెచ్చావు మధ్యలో నువ్వు గౌతమి చౌదరి? నీకు ఒక జర్నలిస్ట్ సపోర్ట్ చేస్తున్నాడు అనే యాంగిల్లో చాలామంది నీచంగా మాట్లాడుతుంటే నేను వచ్చి వీడియో చేశాను మీకోసం, మీరు ఆ విషయం తెలుసుకొని నేను వచ్చి మీకు సపోర్ట్ చేశాను. మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ఆడపిల్ల సాంప్రదాయమైన కుటుంబంలో పెరిగింది, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉండాలని ఇష్టపడుతుంది, సరే తలరాత బాలయ్య ప్రేమించింది, దాని తర్వాత మోసపోయింది, వాడి సంగతి తెలిసాక రోడ్డు ఎక్కింది, ఇప్పటికీ పిల్లోడి కోసం తండ్రిని కోరుకుంటుంది అని చెప్పి నేను వీడియో చేశాను కదా, కావాలంటే మీకు వీడియో చూపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. మరి అలాంటి గౌతమి చౌదరి కోసం నాలాంటి వాళ్ళు ఇంతమంది మాట్లాడితే కట్ చేస్తే ఇవాళ ఆవిడ మాట్లాడిన మాట ఇది, శేఖర్ భాష అంట బాత్రూములు కడిగేటోడు అంట. సరే నువ్వు శేఖర్ భాషను 100 తిట్టు, ఆయన నిన్ను తిట్టి ఉంటే తిట్టు, లేదు మనం డిబేట్ పెడదామంటే చెప్పు, శేఖర్ భాష నేను పిలుస్తా, ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. అంతేగాని శేఖర్ భాష వల్ల వాళ్ళ అమ్మాయిని నువ్వు అంత దారుణంగా ఎలా అంటావు? నీకు పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడు ప్యాంపర్ కోసమే కదా ఇప్పుడు నువ్వు తండ్రి కోసం ఆరాటపడుతున్నావు. మరి శేఖర్ భాషకు కూడా వాళ్ళ అమ్మాయి అంటే అంతే ఇష్టం ఉంటుంది కదా, శేఖర్ భాష వాళ్ళ అమ్మాయి నువ్వు ఎలా అంటావు? అసలు నువ్వు ఒక ఆడపిల్లవి, అంత బరి తెగించి ఎలా మాట్లాడతావు? మొన్నటిదాకా నీకు నెగిటివిటీ ఉన్నంత వరకు చాలా నీట్గా మాట్లాడు, తెలుగు ఆడపిల్లలాగా సాంప్రదాయబద్ధంగా మాట్లాడు. మరి ఇప్పుడు కట్ చేస్తే ఒక బరి తెగించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? లేదు నీకు ఎవరన్నా నెగిటివ్ వీడియో చేశారంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతావు, ఏమని? లేదు నాకు ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వీళ్ళంతా బుల్షిట్ అని. ఒక స్టోరీ సరిపోద్దా? ఇలాంటి వీడియోస్ ఎంతమందికి వెళ్తున్నాయి? ఎందుకు ఇంకా నువ్వు డ్యామేజ్ కంట్రోల్ చేస్తలేవు? లేదు న్యాయం నీ వైపే ఉంది, నాకు ఇది న్యాయం చేయడం అని చెప్పి ప్రతి ఛానల్కి తిరుగు, జనంలోకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టు. అంతేగాని సెలెక్టెడ్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ సెలెక్టెడ్ వాళ్ళతోనే మాట్లాడుకుంటూ, లేదంటే మధ్యలో ఎవరన్నా ఆదిశేఖర్ లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ కూతుళ్ళ గురించి మాట్లాడుకుంటూ, నిజంగా మీ మామయ్య గారు నిన్ను తిట్టారని చెప్పి నన్ను అబ్యూస్ చేశారని చెప్పి చాలా గట్టిగా మాట్లాడు. ఆయన వెళ్ళి ఏబిఎన్లో ఏం చెప్తారు? లేదు చంద్రబాబు నాయుడు గారినే చంపాలనుకుంది గౌతమి చౌదరి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఇక్కడ టీడీపీ వైసీపీ అనే ఒక భావన వచ్చి మధ్యలో కొంచెం రప్చర్ క్రియేట్ అయింది. అది ఆ విషయం నీకు తెలుసు. అంటే ఎందుకు డ్యామేజ్ కంట్రోల్ చేస్తలేదు గౌతమి చౌదరి? ఉన్నట్టుండి ఇంకా ఇష్యూస్ని ఎందుకు ప్రొలాంగ్ చేస్తుంది? దేనికోసం? ఏం గెయిన్ చేస్తున్నావు నువ్వు? నాకు మస్ట్గా కామెంట్ కావాలి మీ దగ్గర నుంచి. చూస్తున్నాను మనం టీవీ.